హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు వాట్సప్ షేర్డ్ మ్యాటర్గా చిట్ట చివరి తీరిక అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. చిట్ట చివరి తీరిక. ఇక వినండి. చిట్ట చివరి తీరిక అదే ముసలితనం. ఒకనాటి పెత్తనం ఈనాడు చెల్లనంది. ఆనాటి బతుకు వెలుగు నేడు మసకబారింది. ఒంటిలోని సత్తువనే వయసెత్తుకుపోయింది. కొత్త తరపు పిల్లతనం మూలన పడి ఉండమంది. వయస్సు బరువు మోయలేక నడుము వంగిపోయింది. నిరాదరణ చూడలేక చూపు మందగించింది. చేసిన మంచిని మరచి ఊరు నేడు పొమ్మన్నది. పలకరించు నెపముతోటి కాడు దరికి రమ్మన్నది. కండ కొవ్వు కరిగించి సౌఖ్యాలను వత్తి చేసి గుండెల్లో గూడు కట్టి శ్రమదీపం వెలిగించి పగలనక రేయనక పైసలన్నీ కూడబెట్టి కళ్ళల్లో ఒత్తులెట్టి కని పెంచి పెద్ద చేసి మనిషిని చేసిన మమతను ముసలోడని అంటారేం, మూలనుండమంటారేం. పనైపోయింది అంటే వచ్చిన పని అయిపోయినట్ట, మొదలెట్టిన పని అయిపోయినట్ట, సన్నిహితులకు హితులకు చేసిన మంచి అంతా అయిపోయినట్ట. కొండ చిలువ చుట్టినట్టు వదలదేమీ ఈ వార్ధక్యం. కొండ నెత్తినడ్డట్టు కదలదేమి ఈ ముసలితనం. ఈ జన్మకు మరు జన్మకు సంధ్యయుగం ముసలితనం. మరు జన్మన మరో పనికి మలి తీరిక ముసలితనం. ఇదండి వాట్సప్ షేర్డ్ మ్యాటర్. చిట్ట చివరి తీరిక ముసలితనం అనేదాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.